బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఒబ్లాపురం మైనింగ్ కేసుకు సంబంధించి అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా కూడా మారిన సంగతి మనం చూసాం. గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన విషయం కూడా చూసాము. దీంట్లో ముందుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. 7 నిందితులకు శిక్షను ఖరారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 213 మంది సాక్షులని 3000 పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశానికి సంబంధించి అయితే క్లీన్ చిట్ వచ్చిన విషయం అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో A1గా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి 7 yearsని, అలాగే A2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి, అలాగే A3గా ఉన్న రాజగోపాల్ పాడికి, తర్వాత A4గా ఉన్న ఒబ్లాపురం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి, A5గా ఉన్న మొయినుద్దీన్కి సంబంధించి ఇలా 7 ఉంటే 5 దోషులకైతే శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 213 మంది సాక్షుల్ని దీనికి సంబంధించి పరిశీలించడం జరిగింది. ఆల్మోస్ట్ 3000 పత్రాలని దీనికి సిబిఐ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా కోర్టు పెండింగ్ కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. OMC కేసులో 5 అయితే ప్రస్తుతానికైతే శిక్ష ఖరారైంది. మరో 2 నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. 2004-2009 మధ్య గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి కూడా కొన్ని గతంలో అభియోగాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడకైతే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కేసు ఎంత సంచలనం రేపింది, అలాగే చాలామంది జడ్జిలను కూడా మభ్యపెట్టారన్న విషయానికి సంబంధించి, కొన్ని కోట్లు తారుమారాయాన్ని సంబంధించి ఫేవర్గా తీర్పు కోసం అనేక విషయాలు తెర మీదకి రావడము, అలాగే చాలా పత్రాలను తారుమారు చేయడం, ఇలాంటి అనేక అంశాలు పెను సంచలనంగా మారాయి. ఎట్టకేలకు ఈ అంశానికి సంబంధించి అయితే తుది తీర్పు వెలువడం జరిగింది. 5 శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ పగిళ్ళ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఎట్టకేలకు అంటే సుదీర్ఘకాల విచారణ తర్వాత 5 దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఓబులాపురం మైనింగ్ కేసులో మొత్తానికి ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువడింది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువడింది. ఇందులో ప్రధానంగా A1గా శ్రీనివాస్ రెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, A3గా రాజగోపాల్, A4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A5గా అలీఖాన్ని చేరుస్తూ వాళ్ళని దోషులుగా శిక్ష ఖరారు చేసింది. నిర్దోషులుగా కృష్ణానందంని, సబితా ఇంద్రారెడ్డిని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా ప్రకటించింది. మొత్తానికి ఇందులో ఓబులాపురం మైనింగ్ కేసు గత చాలా ఏళ్ల నుంచి అది పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పు మాత్రం ఇంతకుముందే వెలువడిన పరిస్థితి. సంధ్య, అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దీనికి సంబంధించి అయితే చాలా పెద్ద ఎలిగేషన్స్ అయితే రావడం జరిగింది. దాంతో పాటు ఐఎస్ శ్రీలక్ష్మికి కూడా దీనికి సంబంధించే కొన్ని రోజులు ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది. మరి ఆవిడకు సంబంధించి ఈ విషయంలో అంటే డిస్మిస్ చేయండి అంటే హైకోర్టులో కూడా వచ్చింది. దీంట్లో మళ్ళీ లింక్ చేసే అవకాశం ఉందా? హలో శేఖర్, వినిపిస్తుందా? చెప్పండి. ఓకే, ఆల్మోస్ట్ అంటే 2004 నుంచి 2009 మధ్య ఇది పెను సంచలనం అనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే చాలా మందిని మ్యానిపులేట్ చేశారు, కోర్టు మెట్లెట్టకుండా డిస్మిస్ చేద్దామని ప్రయత్నాలు చేశారు, ఒక జడ్జిని కూడా కొనుగోలు చేసేంత వరకు దీని వ్యవహారం వెళ్ళింది. ఇవన్నీ మనకు అనేక విషయాలు తెర మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు శ్రీనివాస్ రెడ్డికి 7 years అన్నారు, మరి గాలి జనార్దన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాల శిక్ష పడింది? ఇది గాలి జనార్దన్ రెడ్డికి అండ్ శ్రీనివాస్ రెడ్డికి A1గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ A2గా ఉన్నారు. వీళ్లకు 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేసిన పరిస్థితి. అంతే A3గా మైనింగ్ రాజగోపాల్ ఉన్నారు. A4గా మైనింగ్ ఏదైతే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి వాళ్ళని యాడ్ చేశారు. A5గా వచ్చేసి అలీఖాన్ ఉన్నారు. మొత్తానికి ఈ 5 దోషులుగా కోర్టు తీర్పిచ్చి వీళ్ళకి 7 ఏళ్ల జైలు కాలాన్ని జైలు జీవితాన్ని గడిపేలాగా 7 ఏళ్లు వీళ్ళకి శిక్ష ఖరారు చేసిన పరిస్థితి నాంపల్లి సిబిఐ కోర్టు. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.
మొత్తానికి ఓఎంసీకి సంబంధించి అటు నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంట్లో అటు మాజీ మంత్రి సబితా ఇందారెడ్డికి అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి హద్దురాళ్ళు మార్చడం కావచ్చు, విలువైన ఖనిజ సంపదను దోచుకెళ్లడం కావచ్చు, అలాగే లీజ్ డాక్యుమెంట్స్కి సంబంధించి వీళ్ళ చేతులు హస్తగతం చేసుకొని రాజ్యమేలారన్న అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే జడ్జిలను మ్యానిపులేట్ చేశారన్న విషయము చాలా రకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. 219 మంది సాక్షులతో పాటు 3000 డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి ఈ తీర్పు అయితే వెలువడడం జరిగింది.